రాజు పాకాల తండ్రి అరుణారావు దగ్గరికి వాళ్ళ డ్రైవర్ గారు తీసుకుపోయారు. ఎందుకంటే మా తమ్ముని 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి 2018లో. డయాలసిస్ పేషెంట్. కరోనా టైంలో చాలామంది డయాలసిస్ పేషెంట్ చనిపోతున్న టైంలో వాళ్ళ డ్రైవర్ నాకు పరిచయం ఉంటే మా ఇంటి దగ్గరికి వస్తే ఇట్లా ఇబ్బంది ఉన్నది, యశోద హాస్పిటల్లో పోతే వాళ్ళు 24 లక్షలు అడుగుతున్నారు, ఏమన్నా అవకాశం ఉందా, జీవనదాన్ని అప్లై చేసాము, చేయడానికి అవకాశం ఉందా అని నేను పోయాను. అడిగితే అతను ఏమనంటే, అన్నా ఏం లేదు సార్, ఇప్పుడు విల్లాలు ఉంటుండు, ఓరెండు విల్లాలు ఉంటుండు, నేను తీసుకొని పోతా, ఒక్క ఫోన్తోనే అయిపోతుంది, ఏముంది అనక చిన్న విషయం అని చెప్పాడు. నేనేం చేసా, పోయినాం. నేను మా బ్రదరు ఇంకో బ్రదర్ ముగ్గురు కలిసిపోయినాం. పోయినాక ఓకే నేను మాట్లాడతా చేస్తా, అది అయ్యో పాపం అది ఇది అన్నాడు. అన్న తర్వాత నైట్ మళ్ళీ ఫోన్ చేసిండు డ్రైవర్ ఫోన్ చేసి ఏమంటాడు, అన్నా ఒక 15 లక్షలని ఏమంటుండే సారు, 24 లక్షలు అవుతుంది కదా అని అడిగాడు. అంటే నేనేమన్నా ఈ కిడ్నీకి ఇస్తారా అని, అమ్మాయి ఎక్కడ కర్మ అని అని ఉండి, ఇంట్లో కూడా అందరూ బాధపడకుండా మంచి కిడ్నీ ఇప్పిస్తారు, ఇప్పుడు ఎవరికి కిడ్నీలు కూడా ఇప్పించుకుంటలేరు కదా, యశోద హాస్పిటల్ ఇప్పిస్తే బాగుంటుంది కదా అని చెప్తే సరే అని ఒక 10 లక్షలు ఇస్తానని చెప్పి ఉంటే 10 లక్షలు తీసుకొని నేను వాళ్ళ డ్రైవరు మా తమ్ముళ్ళు ఇద్దరు నల్లరం కలిసి డయాలసిస్ పేషెంట్ తీసుకొని పోయినాం. చేతిలో పెట్టి కాలు మొక్కి వచ్చినాం. మీకు వారం రోజులలో మీకు పర్మిషన్ వస్తుందని చెప్పిండు. వారం రోజులలో కాదు, నాకు 3 రోజుల నుంచే స్టార్ట్ చేసిండు. ఏమని స్టార్ట్ చేసిండు, దేవేందర్ బాగున్నావా అని 11 గంటల రాత్రి కూడా ఫోన్ చేసేది. బాగున్నావా, ఏం చేస్తున్నావు, తిన్నావా, పన్నావా, నువ్వు సర్పంచ్ పోయా 2 సార్లు సర్పంచ్ అయినావు, నీకేందే అదే ఇదే అనుకుంటా సార్, ఏదో మభ్య పెట్టుకుంటా మాట్లాడుకుంటూ వచ్చిండు. వచ్చి ఏమన్నాడు, దేవేందర్ ఏం లేదు కానీ రేపు నువ్వు నీ భార్య కలిసి ఒకసారి రానమ్మా ఇంటికి, పర్సనల్ మాట్లాడింది అని చెప్పిండు. అంటే సరే ఏం పని విషయం సార్ అని నేను, మీరు రండి ఇంటికైతే రండి అంటే ఇంటికి పోయాను. పోతే గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి, నువ్వు 2 సార్లు సర్పంచ్ అయినావు, నీకు రాజకీయ అనుభవం బాగున్నది, నీ దగ్గర ఏదో రాజకీయ లక్షణాలను ఇప్పిద్దాం అనుకుంటున్నాను. అంటే నేను బాగుంది సార్ ఆ పార్టీ కాంగ్రెస్, నేను టీఆర్ఎస్ పార్టీ రాను సార్ నేను. గవర్నర్ కోట పిచ్చోడవను, ఏందమ్మా మంచి ఇచ్చే పోస్టుగా వద్దంటుడు, మీ ఆయన చెప్పు అని ఇట్లా మభ్య పెట్టి, బయట వాళ్ళకైతే 15 కోట్లు 16 కోట్లు 20 కోట్లు తీసుకుంటారు, నీకు ఏమో ఒక 5-6 కోట్లలో కథం చేస్తున్నాయా, ఇను నా మాట ఇను, అరే ఇనవయా అనుకుంటా. నా సార్ మా పరిస్థితి బాగాలేదు, ఈ కరోనా టైంలో మా దగ్గర డబ్బులు కూడా లేవు, ఏదో నేను సర్పంచ్ 2 సార్లు ఏంటంటే నా దగ్గర డబ్బులు అనుకుంటున్నాము, ఏం లేవు సార్ అవసరం కానీ అంటు లేలే అని చెప్తే ఈమె పక్కపొంటి ఒకసారి ఆలోచిద్దాంలే అని చెప్పి ఇక మేము మళ్ళీ నైట్ ఫోన్ చేసిండు, చేస్తారు అంత డబ్బులు అయితే మా దగ్గర లేవు అను. అంటే కొంచెం అడ్వాన్స్ ఇవ్వండి, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మనం వచ్చిన తర్వాత మొత్తం ఇచ్చేది టైం ఇస్తా, ఆ టైం లోపల ఇవ్వను అనగా. ఇప్పుడు అప్పుడైతే ప్రజెంట్ మన దగ్గర డబ్బులు లేవు, మనం వేరే వాళ్ళ దగ్గర అటు ఇటు బంగారం గింగారం పెడితే 150 అయింది. అంటే 150 అయిందని మళ్ళీ తెల్లారి మళ్ళీ ఫోన్ చేసి 150 ఇయర్స్ ఇస్తుంది సార్ మా దగ్గర ఉన్నాయని చెప్పి. అంటే ఆయన ఏమన్నాడు, 150 కాదు కానీ బాగోదు 120 పట్టుకురండి అంటే 120 తీసుకొని నేను మా మేడము బీసీ సంక్షేమ సంఘాల పనిచేసే రాజేందరు, ఒక 3 ఫ్రెండ్స్, వాళ్ళ డ్రైవరే లోపల రానియరు, పర్మిషన్ ఉంటే లోపల పోనిస్తారు విల్లకాడికి. ఆ పర్మిషన్ తీసుకుని ఆ డ్రైవర్ అందరిని తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి సెల్ ఫోన్లు బయట పెట్టించి లోపల తీసుకుపోయి 160 తీసుకొని ఇక అయిపోయింది పో నీ పని అన్నాడు. అయిపోయిందంటే నా పని అయిపోయిందంటే నా పోస్ట్ వస్తుందని నేను అనుకున్నా, కానీ పని అయిపోయిందని నేను అర్థం చేసుకో, తెలుదకోను కదా, గొర్రెలకే నమ్మిన నేను ఆయన. సరే అని వచ్చినాక మళ్ళీ 3 రోజులకే ఒక వీడియో వైరల్ అవుతుందంట. ఆ వీడియో ఏంటి అంటే, నిజామాబాద్కి వెళ్ళి ఓ అతను 2016లో ఆయన హిమాయత్ నగర్లో ఉన్నప్పుడు 10 లక్షల రూపాయలు ఓ చైర్మన్ పోస్ట్కి ఇచ్చినట్టు ఆయన పేరు సోమేష్ యాదవ్ ఇచ్చి ఆ వీడియోని కేటీఆర్ గారు పంపించాడు. కేటీఆర్ గారు ఏం చేసి వాళ్ళ బామ్మది పోయి ఏందిరమ్మి నాయనది ఇది, ఎప్పుడో పంచాది, ఇంతకుముందు వాళ్ళ అమ్మడోళ్ళకు ₹1 కోటి తీసుకుని ఎంబీబీఎస్ ఇట్లా అప్పుడట్టే పంచారు, ఇదేం పంచారు, ఎప్పుడు ఇదే పంచారని వాళ్ళ బామ్మడిది ఇంకోపడితే, బామ్మడిది తండ్రి ప్లాన్ చేసి ఒక గొర్రెగాడు ఓడు దేవేందర్ గారు ఉండు కదా, వానికి ఏదో ఈ టెండర్ అని చెప్పి నైట్ 12 గంటల ఫోన్ చేసి మళ్ళీ గాడుపు కొట్టి, అంటే నా దగ్గర లేవు సార్, ₹1 లేదు, మీ చిన్న పని అది ఏముంది మీ దగ్గర, నేను ఇచ్చిన దాని దగ్గర కట్టించాను. లే అది మా పెద్ద మేడం పోయినాయి, పెద్ద మేడం లోపలికి పెద్ద మేడం ఉంటుంది, బిగ్ మేడం అంటే బిగ్ మేడం ఎవరు, ఆయన మిస్సెస్, ఆమె దగ్గరకు పోయినాయి, డబ్బులు ఇక రావు, నీకు నేను ఇస్తా కదా, నా మాట నేను ఎవరనుకున్నా సీఎం అనుకుంటే ఈ సీఎం అని మాట చెప్పి మా దగ్గర
10 లక్షలకు వాళ్ళ అన్న కొడుకుని పంపిస్తే నా దగ్గర వెళ్ళినప్పుడు ఒక ఉంటారు మన ఫ్రెండ్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే 10కి 10 20 అడిగిన ఆయన. ఎవరెవరు వచ్చారు నా దగ్గరికి? అరుణారావు కొడుకు చంద్రశేఖర్, ఈ డ్రైవర్ శ్రీరామ్, ఇంకో గంగాధర్ అంటే ఆయన, నలుగురు కలిసి నా దగ్గరకు వచ్చారు. ఆ నలుగురు ముందర డబ్బులకు 10కి 10 ఇవ్వమంటే 10కి నేను 6 కలిపి 16 ఇచ్చేసాను. 1,86,00,000 పోయిన తర్వాత ఇక నాకు తెలిసింది ఇద్దరు చీటరు, ఈయన పెద్ద బుద్ధిమంతుడు అని అప్పుడు తెలిసింది. అప్పటిదాకా నాకు తెలియలే. మంచి బుద్ధిమంతుడు అనుకున్నాను, కానీ పెద్ద చీటర్ వీడు అని నాకు అప్పటిదాకా తెలియలే. ఇక దానికి అయినాక నేను 2-3 రోజుల తర్వాత తెలిసిపోయింది నా గుణం. ఎమ్మెల్సీ కూడా అయిపోయినాయి. ఇక తమ్ముడు కిడ్నీ కూడా ఏం వస్తలేదు. సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి. 2 times 3 times 4 times పోయినా, ఇంటలేడు నా మాట. తర్వాత నేను మా మేడం ఒక 10 మంది కలిసి పోయినాం. పోయి గట్టిగా లొల్లి పెడితే, అహే మా బిడ్డ ఉన్నది లోపల అంటే, ఎవరు? కేటీఆర్ మిస్సెస్ ఉన్నది, నీకు 4 గంటల వరకు సగం డబ్బులు పంపిస్తే దేవేందర్, వద్దు న్యూసెన్స్ వద్దు, మనకు పంచొద్దు, నా కొడుకు లాంటి వాడివి, ఫోన్ పంపిస్తాడు. సరే పెద్దమ్మ చెప్పిండు, కానీ వస్తే కానీ మేము వెళ్ళిపోయాను. 4 గంటలు నేను ఫోన్ చేస్తే నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టిండు, నా ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టిండు. కొట్టంగా కొడితే ఏం చేసిండు? కొట్టంగా కొడితే ఆయన ఫోన్ చేయలే, రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసి ఏమంటాడు? దేవేందర్, నేను రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఎవరండి మీరు అన్న. అరుణారావు కొడుకున్నాడు. చెప్పండి అన్న. ఏం మా నాన్న దగ్గరకు వచ్చి లొల్లి పెడుతున్నాడా, గొడవ చేస్తున్నాడా? ఎవరనుకుంటున్నావు? 3 కమిషన్లు చెప్పెట్టినా ఆల్రెడీ, నీ మీద లోపడి పీడీ యాక్టివిటీ లోపడేపిస్తా అని బెదిరించు. ఏం చెయ్యి, ఇప్పుడు వస్తున్నా చెయ్యి, ఏ పీడీ యాక్టివిటీతో పెట్టి పోతా లోపలికి పోతా. తెలంగాణ వచ్చింది కూడా నల్గొండ వాళ్ళతో వచ్చింది, శ్రీకాంత్. నేను నల్గొండనే పెట్టి ఎప్పుడు పెడతావు, నేను భయపడుతున్నావు, నేను గట్టిగా మాడుతామే. ఇప్పుడు కట్ చేసి ఎవరు చేసిండు? వాళ్ళ బంధువు ఉప్పల్ వెంకటేశ్వరరావు అంటే ఆయన ఉన్న, నాకు పరిచయం. ఆయనకు ఫోన్ చేసి, దేవేందర్ నీకు పరిచయం అంటే, ఎక్స్ సర్పంచ్ అంటే పరిచయమే నాకు, చెప్పు వానికి. మా డాడీ దగ్గరకు వచ్చి వాడు పెద్ద పెద్ద గొడవ చేస్తున్నట. 3 కమిషన్లు చెప్పి పెట్టినా, పీడీ యాక్ట్ అయిపోతుంది వాని మీద అంటే, ఆయన ఏమన్నంటే, ఎందుకు తొందర పడుతాం, వద్దు ఏందో నేను తెలుసుకుంటా, అసలు ఎంత పెద్ద విషయం జరిగింది మీ మధ్యలో నాకు తెలుసుకుంటా అని ఆయన కట్ చేసి నాకు చేసిండు. అన్న ఎక్కడున్నావు అన్నాడు. అంటే అన్న ఇంటి దగ్గరే ఉన్నా నేను అని చెప్పిన. చెప్తే ఆయన ఏమన్నాడు, అన్న ఏం లేదే, రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేసిండు, అరుణారావు కొడుకు నాకు అన్నాడు. ఏంటిదని అన్న అంటే, ఏమోనే పీడీ యాక్ట్ అంట, 3 కమిషన్ అంట, ఏదో అంటున్నాయినా అన్నాడు. అంటే సరే మళ్ళీ నువ్వు ఎక్కడున్నావు అంటే, ఇంటి దగ్గర అనగా మేము ఒక 4 కలిసి మేము వెళ్ళిపోయినాం ఇంటి దగ్గర. మీకు ఇప్పుడు చెప్పిన విషయాలని ఆయన చెప్పిన. అరే తెలివి తక్కువ వల్ల ఏంది, ఆ కిడ్నీ పేషెంట్ డబ్బులు తీసుకొని ఇవంతా ఎంత అని అప్పు కూడా కట్టించుకోండి మీతోని, ఇదంతా ఏంది అని ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఇట్లా దేవేంద్ర వచ్చింది నా దగ్గరికి, అంతా మీదే తప్పు ఉంది, ఎక్కడ పోయినా మిమ్మల్ని అంటారు, ఎందుకు అనవసరంగా ఆయన లెక్క ఎందుకు చూపించేదానికి, నాకు చుట్టం అవుతావా వానికి చుట్టం అవుతావా, నువ్వు నా వానికి చుట్టం అవుతావా నాకు చుట్టం అవుతావా అనుకుంటే కట్ చేసిండు. కట్ చేసి ఆయన ఏమనంటే, అన్న వాని గవర్నమెంట్ జాగ్రత్తనే బాగోదు, ఎందుకంటే వాడు ఇప్పుడు సీఎం హోదా ఉన్నది వాళ్ళకు, దయచేయను అయితే సరే అని చెప్పి అంతలే మన మునుగోడు బై ఎలక్షన్లు వచ్చినాయి. కేటీఆర్ సమస్త నారాయణపురం నుంచి పోతుంటే నేను మా మేడం అక్కడికి వెళ్ళి వస్తున్నాం, డైరెక్ట్ పోయి కేటీఆర్ని పట్టుకొని సార్ ఏంది మా పరిస్థితి, ఇట్లా మీ బామ్మది పీడీ యాక్ట్ అంటున్నాడు, మా దగ్గర డబ్బులు తీసుకుని మీ మామ, అయ్యో ఇంత పబ్లిక్ ఎందుకు మాట్లాడుతాడు అని తీగల కృష్ణారెడ్డి కూడా పిలిపించి, వీళ్ళను ఈ 3 రోజులలో అయిపోతుంది ఇక్కడ, అనితారెడ్డి తీగల కృష్ణారెడ్డి కోడలు డాక్టర్ అనితారెడ్డికి చెప్పిండు, తీసుకొని రమ్మని చెప్పగానే మనం సరే నమ్మినాం. మళ్ళీ పోతే వాళ్ళ పిఎస్ తిరుపతి అంట, ఆయన కూడా మన నెంబర్ తీసుకున్నాక తెల్లారి ఫోన్ చేస్తే తిరుపతి సెల్ బంద్ ఉంది, మన బ్లాక్ లిస్ట్ పెట్టేసిండు. సరే అనుకుని 3 రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ గారికి ఫోన్ చేసినాం, ఎవరు అనితారెడ్డి గారికి ఫోన్ చేసి మేము ఇప్పుడే ఫోన్ చేస్తామని చెప్పి, ఆ రోజు ఏం రిప్లై ఇవ్వలేదంట. సెకండ్ సార్ రిప్లై ఇవ్వలేదు. 3వసారి ఫోన్ చేస్తే ఏమంటుందంటే, సారీ మమ్మల్ని ఏమనుకోవద్దండి మీరు ప్లీజ్, వాళ్ళు మేము పెద్దోళ్ళ విషయం మేము పట్టించుకోలేము, వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు అని చెప్పింది. ఇక అప్పటికే ఆయన ముసలాయన బతికే ఉన్నాడు, అక్కడికి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి కాదు తిరుగుతూనే ఉన్నాం. తిరిగే టైం వరకు ఈ ఎలక్షన్లు వచ్చినాయి, ఆయన పోయిండు. మళ్ళీ కాలేజీ యశోద హాస్పిటల్ పడ్డాడు కదా కేసీఆర్, మళ్ళీ పోయినాం కేటీఆర్ గారికి ఎక్కడ దొరుకుతాడని. మళ్ళీ పోతే నన్ను అక్కడ ఆపితే నేను పోయి మళ్ళీ కేటీఆర్ దగ్గర పోయి
మళ్ళీ ఈ విషయం మొత్తం చెప్పినాం. చెప్తే ఆయన ఏమంటాడు, నేను ఏ పరిస్థితుల్లో ఇప్పుడు మా నాయనకు చాలా ఇబ్బంది ఉంది లోపల, ఏ పరిస్థితి ఉంది అంటే, మాది కూడా అదే పరిస్థితి ఉంది కదా, మా కిడ్నీల పేషెంట్ ఉంది కదా, వాడు చచ్చిపోతట్టు కదా, మేమేం చెప్పాలి అనగానే ఈ మాట్లాడిన వాళ్ళలో చెప్పిండు, పిల్లలు పొడబడ్డాడు. అక్కడ వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు నాకు చాలా గొడవ అయింది. మమ్మల్ని అక్కడ నా పోలీసులు బయటకు పంపించారు. అయిపోయిన తర్వాత ఏందని మేము అడుగుతుంటే మళ్ళీ ఒక హనుమంతరావు అని వాళ్ళ చుట్టపైన పరిచయం మాకు. ఆయన ఏం చేసింది, కేసీఆర్ అక్క కొడుకంట భూపాలరావు అని అప్సుగూడలో ఉంటాడు ఆయన. అక్కడికి ఆయన దగ్గర తీసుకుపోయి ఆయన ఏమన్నాడు, మీకు రూపాయి వసూలు చేసిస్తా, ఇంత నష్టపోయింది, ఇదే పని ఆ పని. నేను మొన్న 50 లక్షలు తీసుకున్న వేరే వాళ్ళ దగ్గర, మేము చెక్కులు ఇస్తామా బాండ్ పేపర్ ఇస్తామా? మేము గవర్నమెంట్ ఓడిపోగానే ఏమన్నా పిలిచి వాళ్ళు 50 లక్షలు వాళ్ళకి ఇచ్చేసిన, గట్టు ఉండాలి గిదంతా. వాళ్ళ చిల్లర వాళ్ళ గురించి నేను కూడా తెలుసుకున్నా. సరే నేను మా అత్తమ్మతో చెప్తా, మా బామ్మడితో చెప్తా, చెప్పి నేను చేపిస్తా అని చెప్పి ఆయన బుద్ధిమంతుడు ఏం చేసిండు, బాండ్ పేపర్ మీద నాకు ఇన్ని లక్షలు ఇవ్వాలని రాపించుకుంది. సంవత్సరంన్నర తిప్పుకుని మళ్ళీ ఒకటి కూడా కదా ఆయన. సంవత్సరాన్ని తిప్పుకున్నాక మొన్న ఫస్ట్ నాడు నేను ఫోన్ చేస్తే, సారీ నన్ను ఏమనుకోవద్దు, వాళ్ళు ఏమంటారు ఏదైనా ఉంటే కేటీఆర్ చూసుకుంటాడట. కేటీఆర్ అయిపోయినావని తమ్ముడు ఓడుకోడాక ఇక వాళ్ళు ఏ కేసు పెడతా నాకేంది, నేను ఏ తప్పని చేశాను, వాళ్ళు ఏ కేసు పెడతారు నా మీద. మాటగా ఉప్పలు ఎక్కడేసారని చెప్పి వాడిని ఈ మేడాన్ని మన యూట్యూబ్ మేడం ఒకటి వేసింది, ఇద్దరు చిప్పకూడ తినిపిస్తాడంట. ఏమని చిప్పకూడ తినిపిస్తాడు, వాళ్ళ ఇంటికి పోయినావా, డబ్బులు ఏమంటావు, మీ వాళ్ళు ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడురి, నా తప్పుంటే చెప్పవు నాదే మాట. ఈయన బుద్ధిమంతుడు, చాలా బుద్ధిమంతుడు. ఈయన 119 నియోజకవర్గాల ఈయన బాధితులు ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మంది దానికి వెళ్తారు. 10 మంది వెళ్తారు ఈ బుద్ధిమంతునికి. చాలామంది దగ్గర చాలామంది అమ్మాయిలను కూడా ఇబ్బంది పెట్టిండు. ఇతని మీద సీఎం గారు ఇతని మీద దృష్టి పెట్టాలి. ఈ పాకాల రాజు మీద, పాకాల రాజును సిఐడి కేసు పెట్టి మొత్తం తీస్తే వీళ్ళకి ఏముంది అంత బయటపడుతుంది. ఇంత బుద్ధిమంతుడు, చాలా బుద్ధిమంతుడు ఈయన, మామూలు బుద్ధిమంతుడు కాదు ఇతను. కడుపు మసిలిపోతుందండి తమ్ముడు చనిపోయిన తర్వాత. ఎవరుకుంటారు? మేము ఇన్ని రోజులు కష్టపడుతుంటే వీళ్ళకంటే చెక్కులు కావాలంట. వీళ్ళు తీసుకుని లంచాల చెక్కులు ఉంటాయా? వీళ్ళు ఏమైనా లిక్కర్ కేసులు అమ్ముకున్నావా, డ్రగ్ కేసులు అమ్ముకున్నావా? వీళ్ళకి ఏమైనా చేసినామా? పేదోళ్ళం మేము. మా డబ్బులు మాకు ఏమంటే ఇబ్బంది ఏంది? ఈ నొప్పి అయింది మీరకు. నా దగ్గర సర్పంచ్ ఎవరు ఉంటే మాట్లాడిపియండి. నా తప్పుంటే మీ వాళ్ళు చాలా మంది నాయకులు కదా, మీతోనిగా కేటీఆర్కు చెడ్డ పేరు వస్తుంది. అక్క మాట్లాడుతుంది.